తిరుపతి జిల్లాలో ఎన్నికల అనంతరం టీడీపీ గూండాలు బరితెగించారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై చిత్తూరుకు చెందిన పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 8 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు గూండాలకు కూచువారిపల్లి టీడీపీ నాయకులు సహకరించడంతో వారు మరింత రెచ్చిపోయారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాలను ధ్వంసం చేసి ఒక కారును తగలబెట్టేశారు. అనంతరం కూచువారిపల్లి సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. అయితే పచ్చమంద దాడులకు పోలీసులు సహకరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేస్తుంటే సిఐ రాజయ్యతో పాటు ఇతర పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఏంటి పోలీసుల ప్రేక్షక పాత్రని ఏ రకంగా చూడాలి? ఈ పచ్చమూకల దాడిలో ప్రస్తుతం ఎలాంటి డ్యామేజ్ జరిగింది? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. హరి, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి కూచువారిపల్లిలో ఉన్నటువంటి కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని నిప్పు పెట్టారు టీడీపీ అల్లరి మూకలు. ప్రధానంగా ఓటమి భయంతోనే యొక్క భయానికి ఒడిగట్టి యొక్క దాడులకు దిగబడ్డారనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యొక్క కూచువారిపల్లిలో కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని దాడి చేయటం కాకుండా ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది అనుచరులపైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, యొక్క దాడిలో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రస్తుతానికి కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగిందన్న మీ ఇంటికి సంబంధించి, దాడికి సంబంధించి? సార్, నిన్న జరుగుతున్న ఎలక్షన్లో మేము ఏజెంట్గా కూర్చోన్నాం. లోపల వాళ్ళు దొంగోట్లు తీసుకొని వస్తామంటే అబ్జెక్షన్ పెట్టినాం. ఒక ముసలాళ్ళు తీసుకొని వస్తామంటే ఎవరైనా బంధువులే తీసుకోవాలనేది అబ్జెక్షన్ వాళ్ళు పెట్టడం, అవన్నీ కుదరదండి. ఎవరైతే ఓటర్స్ ఎవరు తీసుకొచ్చినా మనం అబ్జెక్షన్ పెట్టకూడదు అని చెప్తే దానికి వాళ్ళు మా మీద బూత్లోనే దాడి చేయడం, మళ్ళీ బయట వచ్చిన తర్వాత మమ్మల్ని తోయడం కొట్టడం జరిగింది. మేము ఆడుకొని సర్దుకొని గమ్మునే ఉన్నాము. తర్వాత 8:30కి మా ఇంట్లో ఉండే బ్యానర్లు, మా వైసీపీ జెండాలు, బనీన్లు అవన్నీ కూడా కాలు పెడుతున్నామనేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇంటికి వెళ్దామనేసి బయలుదేరిపోతే మా ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందుకే మమ్మల్ని అందరినీ తరిం కొట్టినారు, రాళ్లతో వేసినారు. ముందుగానే ప్రీ ప్లాన్గా మిదులపైన రాళ్లు పెట్టుకొని ఇంతవరకు ఎప్పుడు కూడా మా ఊర్లో ఇంత కూడా జరిగింది లేదు. ఇది ఫస్ట్ టైము. ఈ ఫస్ట్ టైంలో కూడా రాళ్లు మిద్దులపైన పెట్టుకొని మిద్దులపై నుంచి వేయడము, ఊర్లోకి పోయే ఎంట్రన్స్లోనే రాళ్లతో దాడి చేసి మమ్మల్ని అందరినీ గాయపరిచినారు. మేమంతా అక్కడి నుంచి మళ్ళా వెనక్కి వచ్చేసి ఇక్కడ రావుండిపల్లిని స్టే చేసినాం. ఇక్కడ ఉండగానే మళ్ళా పులివర్తి నాని అతని కుమారుడు వినీల్ ఇద్దరు వచ్చి మా ఇంటి ముందునే కుర్చీలేసి కూర్చొని వాళ్ళ లీడర్లందరినీ పిలిపించుకొని మా ఇల్లుని కిటికీలన్నీ పగలగొట్టి గడ్డపారలతో సిమెంట్లతో కిటికీలన్నీ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం బట్టలు కానీ డాక్యుమెంట్లు కానీ డబ్బులు నగలు మొత్తం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన సంగతి తెలియదు, లేదంటే మొత్తం కాల్చేహారనే తెలియట్లేదు. ఇల్లు మొత్తం గోడలు తప్ప ఏమి ఒక వస్తువు కూడా లేకుండా మొత్తం కాల్చారు. బీరువాను కూడా ఓపెన్ చేసి బీరువాలో ఉండే నగలు డబ్బులు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయినారని మేము అనుకుంటున్నాను. అదేవిధంగా డాక్యుమెంట్లు కూడా, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు కూడా పత్రాలు అవన్నీ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు నాకు ఉండేదానికి ఇల్లు లేకుండా చాలా నష్టపరిహారం చేసి సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం చేశారు నాకు వాళ్ళు. దాని నేటిగా ఊర్లో నాకు ఉండే విలువను బాగుంటాడు. నేను ఒక సర్పంచ్ని, ఆ సర్పంచ్ అనే విలువ లేకుండా కూడా వాళ్ళు ఎంత పనిచేసి మమ్మల్ని ఎంత నీచిగా ఆ బూతులు మాట్లాడడం, పిడిగుద్దులు కుదరడం, రాళ్లతో వేయడం, కర్రలతో కొట్టడం, మా పిల్లకాయలకు కూడా మా అనుచరులకు కూడా ఒక గాయమైంది. అంటే ప్రధానంగా ఓటమి భయంతోనే ఈ దాడి చేశారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక సర్పంచ్ ఇంటికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మీపైన దాడి చేస్తా ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఈ విధంగా చూడాలి. పోలీసులు అయితే ఏఎస్పీ గారు మా ఇంటి దగ్గరనే ఉండి నాని గారు ఏమి చెప్తే అది వింటూ అది చేస్తూ గమ్మనే చూస్తా ఉన్నాడు. మా అత్తమ్మ ఇంట్లో ఉంటే మా అత్తమ్మని తీసుకొచ్చేదని కూడా అతని వల్ల కాక లాస్ట్కి వాళ్ళే పోలీసు వాళ్ళు మళ్ళీ మా బలగం రావాలా, బలగం వచ్చినాక తీసుకొని వస్తామని చెప్పని మమ్మల్ని మా అత్తమ్మని భయభ్రాంతులు గురి చేసి లాస్ట్కి ఇల్లు తగలబెట్టే ముందు ఆమెను బయట తీసుకొచ్చి ఇల్లు తగలబెట్టినారు. అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటారు, మాపైన దాడి చేశారు, ఆ తర్వాత మేమే దాడి చేయాల్సి వచ్చింది అంటున్నారు. ప్రత్యక్షంగా చూస్తేనేమో మీ ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. వాళ్ళు దాడి చేసి ప్రతి దాడి చేసి మీపైన నెపం పెడుతున్నారు. ఏ విధంగా చూడాలి? వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారనే భయంతో ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా మీద దాడి చేసి మా
వాళ్ళే ఏదో విధంగా గెలుచుకున్నారనే ఉద్దేశంతో తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదు. వాస్తవంగా జరిగితే ఈ బూత్లో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి 100-150 వచ్చేటివి, మిగతా మొత్తం తెలుగుదేశంలో రిగ్గింగ్ చేసుకునే బూత్ ఇది. అలాంటి బూత్ని ఈ పొద్దు మేము 100 ఓట్ల నుంచి 200 ఓట్ల మెజార్టీ మాకు వస్తున్నది కాబట్టి వాళ్ళు భయానికి భయపడి మా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. అంటే రాత్రి జరిగిన సమయంలో మీరు ఉన్నారు, ఏం జరిగింది మీ పైన దాడి చేసే సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? సార్ మేము అన్నోళ్ళు ఇల్లు అద్దాలు పక్కన కొడుతున్నా అన్నారు, కిటికీలకి వెళ్ళినాం చూసేదానికి ఇది నిజమా కదా అని. పోయే కాడికి మొత్తం 100 మంది దాకా మొత్తం పక్కన కొడతా ఉన్నారు. పోవటము 100 మంది మా పైన అటాక్ చేయన్నారు. ఉండేది ఒకడు మొత్తం రాడ్లు కత్తులు గిత్తులు వేసుకొని మొత్తం దాడి చేయన్నారు. మేము తప్పించుకొని నేరుగా మళ్ళీ అన్నకు వచ్చి చెప్పినాము. మళ్ళీ తర్వాత అగ్గిపెట్టినారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కట్టుబట్టలతో ఈరోజు రామిరెడ్డిపల్లి సర్పంచి ఏదైతే ఆయన స్వగ్రామం ఉన్నటువంటి కూచివారిపల్లిలో యొక్క ఇంటిని మొత్తం ధ్వంసం చేసి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలోనే దాడి చేసి విలువైనటువంటి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, మొత్తం ఆస్తి పత్రాలన్నీ కూడా దోచుకుని నిప్పు పెట్టారని చెప్పేసి వారంతా కూడా కన్నీళ్ల పరవంతం అవుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కూచివారిపల్లి గ్రామంలో ఆయనకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ లో మెజారిటీ వస్తున్నటువంటి అక్కస్తోనే ఒక్కసారిగా దాడికి యత్నించారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి వారి యొక్క వస్తువులన్నీ కూడా దగ్ధం చేస్తూ ఇంట్లో వాళ్ళని మహిళలపైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం కొటాల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి పద్మజ మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె మాజీ సర్పంచ్ గా కూడా రామిరెడ్డిపల్లికి సర్పంచ్ గా చేశారు. ప్రస్తుతం ఆయన చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నారు. సర్పంచ్ కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, బలమైనటువంటి కుటుంబం ఈ రోజు మీకు పైన దాడి చేశారు. ఆ సమయంలో ఏం చేస్తా ఉన్నారమ్మా? అన్న, మా హస్బెండ్ మా వారి మీద అటాక్ జరుగుతుంది అనేసి మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నామన్నా. మమ్మల్ని పొద్దున్న నుంచి గెలికినోళ్ళు గెలికినట్టే ఉన్నారు. ప్రతిసారి మేము ఎప్పుడు రచ్చకి పోవాలా, లేకపోతే మా మీద అటాక్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేశారు, రకరకాలుగా మాట్లాడారు. అయినా కానీ ఈయన అన్నారు కదా మీరు గమ్మునే ఉండండి అని ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తానే ఉన్నాడు, సంయమనం పాటించండి, మనకొద్దు గొడవలొద్దు, కొట్లాటలొద్దు అంటే ఏ ఒక్క అబ్బాయి కాదు ఎవ్వరు కూడా నోరే తెరవలే. మమ్మల్ని రెచ్చగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎందుకు ఎలక్షన్ బూత్ లో కూడా నరుకుతాం, సంపుతాం ఇవి తప్ప ఏ మాటలు లేవు. మేము ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మేము తీసుకొని పోతే వాళ్ళు రిజెక్ట్ చేసేది, మీరు రావద్దు వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు 4-5 ఎంత హ్యాపీగా నడిచే వాళ్ళని కూడా వీల్ చైర్లో తీసుకొచ్చి ఓటేపించారు. ఇలాంటి వాటి అన్నిటికి కూడా మేము సరేలే ఓర్చుకున్నారు, మా ఓట్లు మాకు సాలిడ్గా పడతాయి అని చెప్పేసి మేము గమ్మునే ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని గెలికిన వాళ్ళు గెలికినట్టే ఉన్నారండి. అక్కడ స్టార్ట్ అయిపోయింది గొడవ. అంటే రిగ్గింగ్ చేయనీయలేదు మమ్మల్ని అనే దాని దగ్గర వీళ్ళ ఓట్లన్నీ పడితే మేము ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఏమవుతుందో మొత్తం నాయుడుస్ కమ్యూనిటీలో ఉన్నది మొత్తం మేము ఒక్కళ్ళము. మమ్మల్ని అంటే వాళ్ళకి ఈగో ఫీలింగ్ అనమాట. తెలంగాణలో మొత్తం తుడుచుకోబెట్టుకుపోయింది, ఇక్కడ కూడా తుడిచబెట్టకపోతే మా గతేంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేసిన కుట్ర అనమాట. అక్కడ నాని కట్టుబట్టలతో బయట ఉండాల్సిన పరిస్థితి, ఒక సర్పంచ్ కుటుంబానికి రక్షణ లేనటువంటి పరిస్థితి ప్రేక్షకులుగా పోలీసులు చూస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి? మేము మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు, మా అమ్మ ఇంట్లో ఉంటే, మా అత్తమ్మ మా అమ్మగారు ఇంట్లో ఉంటే మా అమ్మ ఎట్లుందో ఒకసారి పిలుచుకొని రండి, ఒకసారి చూపియండి మాకంటే కూడా పోలీసు వాళ్ళు స్పందించలేదు, సహకరించలేదు. అసలు ఆడికి పోయి 10 సార్లు ఏడ్చిన, మా అమ్మ ఉందో లేదో ఒక్కసారన్నా మాకు ఫోన్ అన్నా మాట్లాడియండి, ఒక్కసారన్నా. 3 గంటలండి, 3 గంటలు. ఆమెకు చెవులు వినబడదు, కళ్ళు సరిగ్గా అవుపడదండి. ఆమె అసలు మాకు రాజకీయాలంటేనే కొత్త. మా అమ్మ వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం ఏడ్చి మొత్తుకొని చెప్పినాను, అయినా కానీ పోలీసులు సహకరించలేదండి ఈ విషయంలో. టీడీపీ అభ్యర్థి నాని మా ఇంటి దగ్గర చేరేసుకొని పెట్రోల్ పోయించి మొత్తం వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉంటారు కదండి, సర్టిఫికేట్స్
ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే సంఘటన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు ఏదైతే పద్మజ చెప్తున్నారో ప్రధానంగా ఇంటికి ఎదురుగా ఒక్కసారిగా వరద కూడా మూకుమ్మడిగా మా పైన దాడి చేశారు. ఇంట్లో వాళ్ళు ఉన్న పనంలోనే ఒక్కసారిగా దాడి చేసేయడంతో మేమంతా కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క కూచివారిపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క సంఘటన ప్రాంతంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం గలాట వాతావరణం నెలకొంది. వారి యొక్క గ్రామం నుంచి వచ్చి వీళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక కింద ఘర్షణ వాతావరణం కూడా ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సకాలంలో స్పందించకపోవడంతో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి చెప్తున్నారు.